ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం వైఎస్ఆర్ జిల్లా పేరును మళ్లీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. కడప స్థానికుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి జిల్లా పేరు మార్చే అంశంపై మంత్రివర్గం చర్చించింది. ఇది వెంకటేశ్వరుడి నివాసమైన తిరుమల కొండలకు ప్రవేశ స్థానంగా భావిస్తున్నందున ఇది గడప అనగా ప్రవేశం యొక్క మార్చబడిన రూపం. ఈ నిర్ణయంతో జిల్లా అధికారికంగా వైఎస్ఆర్ జిల్లాగా కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగా గుర్తించబడుతుంది. వాస్తవానికి గతంలో జిల్లాను కడప అని మాత్రమే పిలిచేవారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అప్పటి రోషయ్య ప్రభుత్వం దివంగత నాయకుడి జ్ఞాపకార్థం జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ప్రతిపాదించింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లా మాత్రమే ఉంచింది. అప్పటి నుండి జిల్లాను చిన్న పేరుతో సూచిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అసలు జిల్లా పేరును పునరుద్ధరించడం, వైఎస్ఆర్తో పాటు కడపను తిరిగి ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.